ఫ్రెండ్స్ ఈరోజు మనం హౌ టు ఇన్స్టాల్ రియాక్ట్ జేఎస్ అన్నది చూద్దామండి. ఓకే, సో మన సిస్టంలో, మన లోకల్ సిస్టంలో మనం రియాక్ట్ జేఎస్ ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి అండ్ ప్రోగ్రామ్స్ ఏ విధంగా చేయాలి అని మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోబోతున్నాం. సో దానికోసం మనము ఒకసారి రియాక్ట్ వెబ్సైట్కి వెళ్దామండి. ఓకే, సో react.dev రియాక్ట్ వెబ్సైట్కి వెళ్దాం. సో వెళ్ళిన తర్వాత సో దీనిలోనే ఎలా ఇన్స్టాల్ చేయాలో కూడా నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్దాం. ఓకే, సో నేను డైరెక్ట్గా చెప్పాలంటే చెప్పేయచ్చు, బట్ నేను ఒకసారి మీకు ఈ వెబ్సైట్ చూపించడం కూడా నా ఉద్దేశం అన్నమాట. ఓకే, రైట్. సో లెర్న్లోకి వెళ్తున్నాను నేను. వెళ్ళిన తర్వాత ఒక్కసారి మనం చూసుకుంటే సో దిస్ ఈజ్ టోటల్ రియాక్ట్ డాక్యుమెంటేషన్ అండి. సో ఇందులో మనకి రకరకాల ట్యుటోరియల్స్ దొరుకుతాయి. ఓకే, సో మనం చాలా నేర్చుకోవచ్చు ఈ వెబ్సైట్ నుండి. ఓకే, సో చూసారా ఎలా రాయాలి కోడ్, ఇదంతా కూడా మనకి వీళ్ళు శాంపిల్ కోడ్తో పాటు మనకి ప్రతిదీ కూడా ఇక్కడ ట్యుటోరియల్ లాగా అందిస్తారు. సో ఇక్కడ చూసుకుంటూ మనం చాలా నేర్చుకోవచ్చు. ఓకేనా, సో ఫస్ట్ మనం ఇది ఎందుకు ఓపెన్ చేసాము, ఇన్స్టాలేషన్ కోసం. కాబట్టి ఒక్కసారి ఇన్స్టాలేషన్కి వెళ్దాం. సో మనకి వీడు ఏం చెప్తాడంటే యూ కెన్ యూస్ యాజ్ లిటిల్ ఆర్ యాజ్ మచ్ రియాక్ట్ యాజ్ యూ నీడ్. ఓకే, సో కంప్లీట్గా రియాక్ట్ బేస్డ్ యాపే కంప్లీట్గా ఉండాలి అని కాదు. ఓకే, సో మనం రియాక్ట్ అనేది మన అప్లికేషన్లో మనం ఏ టెక్నాలజీ యూజ్ చేసైనా అప్లికేషన్ చేయని అందులో రియాక్ట్ అనేది ఎంత తక్కువ కావాలంటే అంత యూజ్ చేసుకోవచ్చు, ఎంత ఎక్కువ కావాలంటే అంత కూడా యూజ్ చేసుకోవచ్చు. అటువంటి లిమిటేషన్స్ ఏమీ లేవు అని చెప్తున్నాడు అనమాట. ఓకే, సో కంప్లీట్ రియాక్ట్ బేస్డ్ అప్లికేషన్ అయినా మనం డెవలప్ చేసుకోవచ్చు, లేకపోతే జస్ట్ మన HTML పేజెస్లో కాస్త రియాక్ట్ ఫ్లేవర్ యాడ్ చేయాలన్నా యాడ్ చేయొచ్చు. అంటే ఏంటి, సో కొంచెం రియాక్ట్ ఫీచర్సే మనకు కావాలి అక్కడక్కడ అనుకున్నప్పుడు ఆ మాత్రమే యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఆ విధంగా ఎంత కావాలంటే అంతే మనం యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. సో ఒక్కసారి ఇక్కడ స్టార్ట్ ఏ న్యూ రియాక్ట్ ప్రాజెక్ట్ అని చెప్పి నేను క్లిక్ చేస్తాను. సో మరి రియాక్ట్ అనేది కేవలం ఒక లైబ్రరీ అయినప్పుడు అప్పుడు మనకి సో దాన్ని కోడ్ ఎక్కడ రాస్తాము, ఎక్కడ డెవలప్ చేస్తాము, ఎలా దాన్ని డీబగింగ్ చేస్తాము. ఓకే, సో వీటన్నిటికీ కూడా మనకి అది కేవలం లైబ్రరీ, దానికి కంట్రోల్ ఉండదు కదా అప్లికేషన్ మీద. కాబట్టి మనం రియాక్ట్ యూజ్ చేసి అప్లికేషన్ డెవలప్ చేయాలంటే ఖచ్చితంగా మనకి ఫ్రేమ్ వర్క్స్ కావాలన్నమాట. ఓకే, సో ఫ్రేమ్ వర్క్ అనేది కంపల్సరీ కావాలి. సో రియాక్ట్ అనేది లైబ్రరీ మాత్రమే, ఫ్రేమ్ వర్క్ కాదు. కాబట్టి ఇప్పుడు వేరే ఏదో ఒక ఫ్రేమ్ వర్క్ మీద మనము డిపెండ్ అవ్వవలసి ఉంటుంది. ఓకే, సో మరి ఏ ఫ్రేమ్ వర్క్ మీద మనం బేస్ అవుతాము అంటే మనకి రకరకాల ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి, అందులో ఏదైనా మనం తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ జేఎస్ ఇది యూజ్ చేయొచ్చు, లేకపోతే రీమిక్స్ యూజ్ చేయొచ్చు. ఓకే, సో లేదు అంటే గ్యాట్స్బై మనం యూజ్ చేయొచ్చు. ఓకే, లేదంటే ఎక్స్పో యూజ్ చేయొచ్చు. సో ఇలా రకరకాల ఫ్రేమ్ వర్క్స్ మనకు ఉంటాయి, అందులో ఏ ఫ్రేమ్ వర్క్నైనా మనం యూజ్ చేయొచ్చు, ఏ ఫ్రేమ్ వర్క్నైనా యూజ్ చేసి మనం రియాక్ట్ జేఎస్ అప్లికేషన్స్ చేయొచ్చు. అయితే మనం ఏం చేయాలన్నా కూడా ఫస్ట్ మనకి ప్యాకేజ్ మేనేజర్ కావాలన్నమాట. ఓకే, సో ప్యాకేజ్ మేనేజర్ మనకు ఉంటే మనం రియాక్ట్ లైబ్రరీస్ ఇవన్నీ కూడా ఇన్స్టాల్ చేయడానికి వీలు పడుతుంది. సో కాబట్టి మనకి ప్యాకేజ్ మేనేజర్ కావాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, Node.js అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఈ ప్యాకేజ్ మేనేజర్ తాలూకా హెల్ప్ ఏంటి అంటే మనకి సో ఏదైనా ఒక లైబ్రరీ మనం యాడ్ చేసుకోవాలన్నా, రిమూవ్ చేయాలన్నా ఏదైనా సరే ఈ ప్యాకేజ్ మేనేజర్స్ అనేవి మనకి హ్యాండిల్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో ఎక్స్ట్రా ప్యాకేజెస్ ఈ ఫ్రేమ్వర్క్లో ఒక లైబ్రరీ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి, లేకపోతే ఉన్న లైబ్రరీ రిమూవ్ చేసేయాలి, ఏం చేయాలన్నా మనకు ఒక ప్యాకేజ్ మేనేజర్ అవసరం. సో మనం Node.js ఇన్స్టాల్ చేస్తే కంప్లీట్ ఫ్రేమ్వర్క్ కదా ఇది, మనకి NPM అనే ఒక ప్యాకేజ్ మేనేజర్ కూడా వస్తుంది అని చెప్తున్నాను. ఆ ప్యాకేజ్ మేనేజర్తో మనం ఏం చేయొచ్చు, సో వీ కెన్ యాడ్ ఆర్ రిమూవ్ లైబ్రరీస్ ఫ్రమ్ అవర్ స్టాక్. అర్థమవుతుందా? సో ఫస్ట్ మనము Node.js ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి అన్న పార్ట్ అయితే ఫస్ట్ కంప్లీట్ చేసేద్దాం. సో కంప్లీట్ చేసి అది ఇన్స్టాల్ సక్సెస్ఫుల్గా అయ్యిందా లేదా అన్నది చెక్ చేసేద్దాం. దానికోసం మీరు జస్ట్ Node.js డౌన్లోడ్ అని చెప్పి సెర్చ్ చేయండి. సో అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో nodejs.org. ఓకే, సో ఆ వెబ్సైట్ నుండే మనం డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో డౌన్లోడ్ అంటున్నాము. సో అని ఇక్కడ ఏదైతే మనకి విండోస్ ఇన్స్టాలర్ ఉందో విండోస్ ఇన్స్టాలర్ నేను తీసుకుంటున్నా. లేదు మీది అదర్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఇక్కడ మీ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదో సెలెక్ట్ చేసుకొని దాని ప్రకారం కూడా మీరు చేసుకోవచ్చు. ఓకేనా, సో విండోస్ ఇన్స్టాలర్ని నేను డౌన్లోడ్ చేసి ఇంకా డైరెక్ట్గా మీకు ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి, ఫాలో అవుతూ సింపుల్ ఇన్స్టాలేషనే. మిగతా సాఫ్ట్వేర్లన్నీ మనం ఏ విధంగా ఇన్స్టాల్ చేస్తామో
అలాగే సేమ్ ఇది కూడా మనం ఇన్స్టాల్ చేసేస్తాం. సో ఇంకా దానికి సరిపడే నెసరీ టూల్స్ కూడా ఇన్స్టాల్ చేయాలంటే మనం ఇది టిక్ పెట్టుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఓకే, సో కంప్లీట్ ఇన్స్టాల్ చేసేమని చెప్తున్నాను నేను. ఓకే, సో ఇన్స్టాలేషన్ అనేది ఆటోమేటిక్గా కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఎస్, ఫినిష్ అనేస్తున్నాము. సో అనేస్తే ఎస్, మనకి ఒక విండోలో ఇంకా ఇన్స్టాలేషన్ అంతా కూడా అయిపోయింది అని చెప్పి వస్తోంది. సో దీన్ని క్లోజ్ చేసేస్తాం. సో చేసేసి సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయ్యిందా లేదా చూడాలి అంటే సింపుల్గా వీడు ఏం సజెస్ట్ చేస్తున్నాడు అంటే Node-v అని చూడు, నీకు వెర్షన్ అనేది చెప్తుంది. సో చెప్పింది అంటే ఇంకా సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయినట్టే. అలాగే npm-v అంటే npm తాలూకా వెర్షన్ ఏంటో కూడా చెప్తుంది, ఆ పర్టికులర్ ప్యాకేజ్ మేనేజర్ తాలూకా వెర్షన్ ఏంటో కూడా చెప్తుంది అని చెప్తున్నాడు. సో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి ఓకే, సో ఏదైతే మనకి నోడ్ అని చెప్పి -v అంటే మనకి ఎస్ మనము 22.13.1 ఏదైతే ఉందో ఆ వెర్షన్ని ఇన్స్టాల్ చేసామంట. అలాగే npm అని చెప్పి -v అంటే మనకి npm వెర్షన్ ఏదో ఆ npm వెర్షన్ కూడా వస్తుంది అనమాట. ఓకే, రైట్. సో npm వెర్షన్ కూడా మనకు వచ్చింది. అంటే ఇప్పుడు సక్సెస్ఫుల్గా మనం ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉందో Node.js ఇన్స్టాల్ చేయడం అన్న స్టెప్ ఏదైతే ఉందో అది ఇన్స్టాల్ చేసేసాము. అండ్ npm కూడా మనకి ఇప్పుడు రెడీ. ఓకేనా. సో మనం Node.js ఇన్స్టాల్ చేసిన తర్వాత నెక్స్ట్ విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టాల్ చేయాలి. విఎస్ కోడ్ అంటాం కదా దాని షార్ట్కట్లో. సో ఇదేంటంటే ద బెస్ట్ ఎన్విరాన్మెంట్ అనమాట. మనం కోడింగ్ చేయాలంటే ద బెస్ట్ ఎన్విరాన్మెంట్ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, కాబట్టి మ్యాక్సిమం అన్ని టెక్నాలజీస్కి సి ప్లస్ ప్లస్, జావా, పైథాన్, React.js, వాట్ ఎవర్ అన్ని టెక్నాలజీస్కి కూడా అందరూ ఎక్కువగా ప్రిఫర్ చేసేటటువంటి ఎన్విరాన్మెంట్ వచ్చి విజువల్ స్టూడియో కోడ్. ఓకే, సో ఈ టూల్ అనేది బాగా యూజ్ అవుతుంది మనకి, కాబట్టి దీన్ని ఇన్స్టాల్ చేసుకోవడం బెటరు. ఇందులో మనకి ఇన్బిల్ట్ మనకి గిట్ ఫీచర్స్ని కూడా సపోర్ట్ చేస్తుంది, కాబట్టి మనకి వర్క్ ఎన్విరాన్మెంట్కి చాలా బాగుంటుంది అనమాట విజువల్ స్టూడియో కోడ్. ఓకేనా. సో దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో హౌ టు ఇన్స్టాల్ అన్నది నేను ఇప్పుడు వీడియో చూపిస్తాను, అది చూసి మీరు ఫాలో అయిపోండి. హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు విజువల్ స్టూడియో కోడ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అన్నది చూద్దామండి. సో డైరెక్ట్గా నేను వెబ్సైట్కి వచ్చేసాను, code.visualstudio.com. ఓకే, code.visualstudio.com. సో వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. సో డౌన్లోడ్ ఫర్ విండోస్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా విండోస్ వెర్షన్ అనేది డౌన్లోడ్ అయిపోతుందండి. సో డౌన్లోడ్ అయిన తర్వాత మనం డబుల్ క్లిక్ చేసుకుంటే ఇంకా ఐ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్, నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్. సో మనకి ఏదైనా ఫైల్ ఉందనుకోండి, అది మనం ఓపెన్ విత్ కోడ్ అంటే ఆటోమేటిక్గా విజువల్ స్టూడియో కోడ్తో ఓపెన్ అవుతుంది. ఆ విధంగా ఆప్షన్ కావాలని అడుగుతుంది. అలాగే డెస్క్టాప్ ఐకాన్ కావాలన్నా కూడా ఇది మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, యాడ్ టు పాత్ అన్నది కూడా మీరు టిక్ పెట్టి ఉన్నట్టు చూసుకోండి, సో దట్ మనకి ఎక్స్ట్రాగా మళ్ళీ పాత్ మనం సెట్ చేయాల్సిన అవసరం లేకుండా. ఓకే, రైట్. సో ఇన్స్టాల్ అంటున్నాను, ఎస్ అండి. సో మనకి లాంచ్ విజువల్ స్టూడియో కోడ్ అని ఉంది కదా, ఫినిష్ క్లిక్ చేయగానే విజువల్ స్టూడియో కోడ్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో వన్స్ మనం విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇన్స్టాల్ ఎక్స్టెన్షన్స్. ఓకే, సో విజువల్ స్టూడియో కోడ్ ఎక్స్టెన్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎక్స్టెన్షన్స్ అన్నీ కూడా ఇన్స్టాల్ చేయాలి. ఓకే, సో మనకి విజువల్ స్టూడియో కోడ్లో మనకి కొన్ని ఎక్స్టెన్షన్స్ మనం సజెస్టిబుల్ అనమాట, వాటిని ఇన్స్టాల్ చేసుకుంటే మనకి కోడింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది. మరి చూడండి, చిన్న బాయిలర్ ప్లేట్ కోడ్ అంటే చిన్న స్టార్టింగ్ నుండి స్క్రాచ్ నుండి రాసే కోడ్లు ఏవైతే ఉంటాయో వాటిని ఈ ఎక్స్టెన్షన్స్ ఆటోమేటిక్గా డెవలప్ చేయగలుగుతాయి. ఓకే, మరికొన్ని ఎక్స్టెన్షన్స్ ఏంటంటే కొంచెం అందంగా మన కోడ్ని చూపించగలుగుతాయి, మరికొన్ని ఆ ఫార్మేటింగ్ అవి సెట్ చేయగలుగుతాయి. ఓకే, సో మరికొన్ని డిఫరెంట్ కలర్స్లో రిప్రజెంట్ చేయగలుగుతాయి. అలాగా మనకి ఏంటంటే ఇవి చాలా యూస్ఫుల్ అనమాట. ఓకే, సో మరికొన్ని టూల్స్ ఉంటాయి, అవి ఏంటంటే మనకి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్కి అంటే ఏంటి, ఒక లైవ్ సర్వర్ అని చెప్పి మనం మన కోడ్ని రన్ చేసి చూడాలంటే లైవ్ సర్వర్ అనే ఎక్స్టెన్షన్ కావాలి. ఓకే, అలాగే మనకి ఏఐ కోడ్ జనరేట్ చేయాలంటే గిట్ ఆటో కోపైలట్ అనేసి ఉంటుంది. ఓకే, సో అది కావాలి. ఇలా కొన్ని ఎక్స్టెన్షన్స్ ఇన్స్టాల్ చేయాలన్నమాట. సో ఏంటా ఎక్స్టెన్షన్స్ అన్నది ఇప్పుడు ఒకసారి చేసి చూపిస్తాను చూడండి. సో ముఖ్యంగా మనకి ES7 ప్లస్ రిడక్స్ రియాక్ట్ నేటివ్ స్నిప్పెట్స్ అని చెప్పి ఒక ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఇదేంటంటే మనకి ఏదైతే బాయిలర్ ప్లేట్ కోడ్ ఉందో అంటే స్క్రాచ్ నుండి మనం రాసే కోడ్ ఏదైతే ఉందో దాన్ని
ఆటో జనరేట్ చేస్తుంది అనమాట. అక్కడ మనకి హెల్ప్ అవుతుంది ఇది. అలాగే ప్రెట్టియర్ అని చెప్పి ఒక ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఇదేంటంటే మనకి మన కోడ్ని నీట్గా ఫార్మేట్ చేసి చూపిస్తుంది అనమాట. అంటే మనం ఎలా పడితే అలాగా చేస్తాం కదా, వాటన్నిటిని ఒక స్ట్రక్చర్లో చూడటానికి నీట్గా అరేంజ్ చేసి పెడుతుంది, ఒక ఫార్మేట్లోకి తీసుకొస్తుంది అనమాట. అప్పుడు మనకి రీడబిలిటీ పెరుగుతుంది. ఓకే, అలాగే ESLint అనేది ఏంటంటే మనకి సింటాక్స్ ఎర్రర్స్ వాటిని ముందే మనకి క్లియర్గా చూపించడము. ఓకే, సో అలాగే మనకి మన కోడ్లో బెస్ట్ ప్రాక్టీసెస్ మన చేత చేయించేలాగా కొన్ని సజెషన్స్ ఇవ్వడము, ఇటువంటివన్నీ కూడా చేస్తుంది అనమాట. ఓకే, అలాగే మనకి గిట్ హబ్ కోపైలట్ అనేది ఏంటంటే మనకి అక్కడ సిచ్యుయేషన్ బట్టి ఇంకా అడ్వాన్స్డ్ లెవెల్లో కోడ్ని జనరేట్ చేయడానికి మనకి గిట్ కోపైలట్ యూజ్ చేస్తాం. ఓకే, అలాగే మన కోడ్ని మనం రన్ చేసి చూసుకోవాలి అని అనుకుంటే లైవ్ సర్వర్ అనేది యూజ్ అవుద్ది. ఓకే, అలాగే ఎక్స్ట్రా డీబగింగ్ ప్రొవైడ్ చేస్తుంది ఈ రియాక్ట్ డెవలపర్ టూల్స్ అనమాట. ఓకే, సో ఇంకా మనం ఎక్స్ట్రా డీబగింగ్ చేయాలి అని అనుకుంటే ఇది మనకి యూజ్ అవుతుంది. ఓకే, సో ఇవి మనం మ్యాండేటరీగా అంటే ఫస్ట్ ఈ 3 అయితే మ్యాండేటరీ. ఓకే, ఆ తర్వాత ఇవి మనకి కంపల్సరీగా ఇవి కూడా కావాలి, ఎందుకంటే మనం రన్ చేసి చూసుకోవాలన్నా మనం ప్రతి కోడ్ని ఇంకా ఇప్పుడు చూడండి రిపిటేటివ్ కోడ్ ఏదైనా ఉందనుకోండి, అలాంటివి చాలా ఈజీగా ఇది జనరేట్ చేసి పెట్టేస్తుంది అనమాట. ఓకే, సో అలాగా మన యొక్క బర్డెన్ని చాలా వరకు తగ్గిస్తాయి ఈ ఎక్స్టెన్షన్స్. ఓకే, అలాగే రియాక్ట్ డెవలపర్ టూల్స్ అని ఉంది కదా, ఇది ఎక్స్ట్రా డీబగింగ్ ఫెసిలిటీ మనకి ప్రొవైడ్ చేస్తుంది అని చెప్తున్నా. సో అలాగే ఇప్పుడు మనకి సిఎస్ఎస్లో మనకి టెయిల్ విండ్ సిఎస్ఎస్ అని బాగా పాపులర్ అవుతుంది కదా. ఒకవేళ టెయిల్ విండ్ సిఎస్ఎస్ మనం యూజ్ చేసుకుంటే, ఓకే, సో టెయిల్ విండ్ సిఎస్ఎస్ ఇంటెలిజెన్స్ అని చెప్పి దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటే దానికి తగ్గ సపోర్ట్ అనేది ఇది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇది మనం టెయిల్ విండ్ సిఎస్ఎస్ యూజ్ చేస్తే చేయాలి, లేకపోతే అవసరం లేదు. బట్ ఇవన్నీ కూడా మనం చేసుకుంటే బెటర్ అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ సజెస్టబుల్. ఓకేనా, సో సజెస్టబుల్ ఎక్స్టెన్షన్స్. ఓకే, సో మన VS కోడ్లో సో మనం ఏం చేద్దామంటే విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి ఇక్కడ ఈ ఐకాన్ ఉంది కదా, దీని నుండి మనం ఎక్స్టెన్షన్స్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏవైతే ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నామో వాటిని ఒక్కొక్కటి సెట్ చేసి మనం ఇన్స్టాల్ చేసుకుందాం. సో ఫస్ట్ ఇది ES7+ రియాక్ట్. ఓకే, అలా సెట్ చేద్దాం. సో చూడండి ES7+ అనగానే మనకి ఇది చూపిస్తోంది. సో ES7+ రియాక్ట్ రెడక్స్ రియాక్ట్ నేటివ్ స్నిపెట్స్ అని చెప్పేసి. ఓకే, సో ఇది మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఓకేనా, సో దీన్ని ఇన్స్టాల్ చేసుకుందాం. ఎస్, ట్రస్ట్ అండ్ ఇన్స్టాల్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చి ప్రెట్టియర్. సో ప్రెట్టియర్ అనేది కోడ్ ఫార్మేటర్ అనమాట. సో మన కోడ్ని చాలా నీట్గా అరేంజ్ చేస్తుంది ఇది. ఓకే, సో దీన్ని కూడా మనం ఇన్స్టాల్ చేసుకుందాం. ఓకే, ఆ తర్వాత ESLint. ఓకే, సో ESLint సో ఫ్రమ్ మైక్రోసాఫ్ట్. ఓకే, సో దీన్ని కూడా ఇన్స్టాల్ చేసుకుందాం. ఇది ఎందుకని చెప్పాను నేను, మనకి సింటాక్స్ ఎర్రర్స్ కానీ లేకపోతే ఇవన్నీ చూపించడం, మన చేత బెస్ట్ కోడింగ్ ప్రాక్టీసెస్ ఫాలో అయ్యేలాగా చేయటం, సో ఇదంతా కూడా చూసుకుంటుంది ESLint అనమాట. ఓకేనా, అలాగే గిట్ హబ్ కోపైలట్. సో గిట్ హబ్ కోపైలట్. ఓకే, సో గిట్ హబ్ కోపైలట్ అనేది ఏంటంటే ఇట్స్ అన్ AI పెయిడ్ ప్రోగ్రామర్ టూల్ దట్ హెల్ప్స్ యూ రైట్ కోడ్ ఫాస్టర్ అండ్ స్మార్టర్. ఓకేనా, సో ఇప్పుడు రియల్ టైంలో కూడా చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నటువంటి టూల్ అనమాట ఇది గిట్ హబ్ కోపైలట్. ఓకే, సో దీన్ని ఇన్స్టాల్ చేసుకుందాం. నెక్స్ట్ లైవ్ సర్వర్. ఓకే, సో మనము మన అప్లికేషన్ని రన్ చేసి చూసుకోవాలి అంటే ఈ లైవ్ సర్వర్ యూజ్ చేసి మనం లోడ్ చేస్తాం, మన అప్లికేషన్ రన్ చేస్తాం. ఓకే, సో కాబట్టి ఇది మనకు అవసరం. ఓకే, అలాగే రియాక్ట్ డెవలపర్ టూల్స్. సో రియాక్ట్ డెవలపర్ టూల్స్. ఎస్, రియాక్ట్ డెవలపర్ టూల్స్. ఓకే, సో దీన్ని కూడా ఇన్స్టాల్ చేసుకుందాం. సో మనకి స్పీడప్ క్రియేషను డీబగింగ్కి కావలసినటువంటి టూల్స్ అన్నింటినీ కూడా ఇందులో ఇది ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా, సో వీటన్నిటిని కూడా ఇన్స్టాల్ చేసుకుంటే మనం ఇంకా ఫాస్ట్గా డెవలప్ చేయగలుగుతాం అనమాట. మనకి డెవలప్మెంట్ అనేది చాలా ఈజీ అవుతుంది కూడా. అర్థమవుతుందా మీకు? సో ఆ విధంగా ఇవి మనకి ఈ ఎక్స్టెన్షన్స్ అన్నీ కూడా హెల్ప్ అవుతాయి. ఇంకా మనకి మిగిలింది ఒక్కటే, ఇది ఆప్షనల్ టెయిల్ విండ్ సిఎస్ఎస్ ఇంటెలిజెన్స్. ఇది మనం యూజ్ చేస్తున్నాము అంటే అప్పుడు ఇన్స్టాల్ చేసుకుందాం, ఇప్పటికైతే ఇది అవసరం లేదు. ఓకేనా, సో మొత్తానికి మనం ఏదైతే Node.js ఇన్స్టాల్ చేయాలో అది ఇన్స్టాల్ చేసేసాము, VS కోడ్ ఇన్స్టాల్ చేసేసాము, అందులో ఎక్స్టెన్షన్స్ అన్నీ కూడా ఇన్స్టాల్ చేసేసాం. ఓకే, సో ఇప్పుడు మనకి ప్యాకేజ్ మేనేజర్ రెడీ. సో దీని హెల్ప్తో ఇంకా మనము నెక్స్ట్ రియాక్ట్ కానీ రియాక్ట్ డోమ్ కానీ ఏ లైబ్రరీస్ కావాలో ఆ లైబ్రరీస్ అన్నీ కూడా మనం ఇన్స్టాల్ చేసుకొని ఇంకా మనం యాక్చువల్ టాస్క్లోకి వెళ్ళిపోవచ్చు. ఓకే, ఈవెన్ మనం రియాక్ట్ వెబ్సైట్లో సెటప్లోకి వెళ్ళినా కూడా
ఒకసారి ఎడిటర్ సెటప్ చూస్తే సజెస్ట్ చేసే ఎడిటర్స్లో ఫస్ట్ ఎడిటర్ వచ్చి విఎస్ కోడ్ యూజ్ చేసుకోమని చెప్తాడనమాట. ఓకే, సో విఎస్ కోడ్ కానీ వెబ్స్టామ్ కానీ లేకపోతే సబ్లైమ్ టెక్స్ట్ కానీ విమ్ కానీ వీటిలో ఏదైనా యూజ్ చేసుకోమని చెప్తాడు. ఓకే, సో మనం అందులో విఎస్ కోడ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, అందులో చూడండి ప్రెటియర్ ఎక్స్టెన్షన్ కూడా ఇన్స్టాల్ చేసుకోమన్నాడు. మనం ఒక ప్రెటియరే కాదు ఇంకా ఎక్స్ట్రా కూడా చాలా చేసుకున్నాము. ఓకే, బట్ ప్రెటియర్ అనేది కూడా వీళ్ళు సజెస్ట్ చేస్తున్నాడు అఫీషియల్గా. ఇంకోటి ఏంటంటే మనం ప్రెటియర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒక చిన్న సెట్టింగ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ప్రెటియర్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఇంకా మనం సేవ్ చేసిన ప్రతిసారి మన కోడ్ అనేది ఏదైతే ప్రెటియర్ మనకి నీట్గా ఫార్మేట్ చేస్తుందని చెప్తున్నాము అది ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది అనమాట. ఓకే, సో దానికోసం ఏం చేయాలి, సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోవాలి. ఓకే, ఓపెన్ చేసి ఇక్కడ ఫార్మేట్ ఆన్ సేవ్, ఓకే, ఫార్మేట్ ఆన్ సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో జస్ట్ దీన్ని ఎనేబుల్ చేసుకుంటే చాలు. ఓకే, సో దీన్ని ఎనేబుల్ చేసుకుంటే చాలు. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనం కోడ్ రాసి సేవ్ చేసిన ప్రతిసారి కూడా ఈ ప్రెటియర్ అన్న ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో ఇది మన కోడ్ని నీట్గా అరేంజ్ చేస్తుంది అనమాట. అర్థమవుతుందా? సో ఆ విధంగా మనకి ఇది హెల్ప్ అవుతుంది. ఓకే, సో అదొక్కటే కాదు మనం చాలా ఎక్స్టెన్షన్స్ ఇన్స్టాల్ చేసాం మీకు తెలుసు. సో ఇక మనం ఏదైతే రియాక్ట్ డోమ్ ఇటువంటి లైబ్రరీస్ అన్నీ కూడా ఇంకా మనం యాడ్ చేసుకుంటూ ఓకే వాటిని మన అప్లికేషన్కి యాడ్ చేసుకుంటూ మనం నెక్స్ట్ ప్రోగ్రామింగ్లోకి వెళ్ళిపోవాలి. ఓకే, సో కావలసిన ఎన్విరాన్మెంట్ సెటప్ అయితే మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. సో వాటిని మనం నెక్స్ట్ సెషన్లో చూద్దాం. ఇక్కడ వరకు మీరు ఈ పార్ట్ని అయితే కంప్లీట్ చేసేయండి. ఓకేనా? రైట్ ఫ్రెండ్స్.